రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీరామ్. విజయ్, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు షాక్ ఇచ్చినట్లయింది. ముఖ్యంగా ఈ రాజధాని తరలింపు అంశం, కార్యాలయాలు ఏవైతే తరలిస్తున్నారో వాటిని తరలించకుండా ఆపాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన పలు దఫాలుగా చర్చించిన హైకోర్టు ఈ రోజు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి నాట్ బిఫోర్ అలాగే కొన్ని అంశాలపైన ప్రధానంగా చర్చ సాగింది. ఈ కోవలోనే గౌరవనీయులైన జడ్జి గారు దీనిపైన ఈ రోజు కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ తీర్పును, ఈ అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి పంపిస్తున్నట్లుగా చెప్తూనే అప్పటిదాకా కూడా ఏదైతే త్రిసభ్య ధర్మాసనంలో దీనిపైన విచారణ జరిగే వరకు కూడా ఈ కార్యాలయాల నిలుపును ఆపివేయాలని కూడా ఆయన తన తీర్పులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కోవలో ప్రస్తుతం వైసీపీకి ఇది గట్టి షాక్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా రాజధానిని ఇక్కడికి తరలించాలి, కార్యాలయాలని ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని గడిచిన 4 ఏళ్లలో పలుమార్లు తేదీలను ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా కూడా దసరా నుంచి పలుమార్లు తేదీల మార్పు కూడా జరిగింది. లేటెస్ట్ గా ఈ నెల 21న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఈ రోజు కానీ లేదా క్రిస్మస్ ముందు వైపు లోపుగా కానీ ఈ కార్యాలయాలు తరలించి విశాఖ నుంచే పరిపాలన కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అయితే ప్రభుత్వ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చెంపపెట్టుగా ఉందని భావించవచ్చు. మొత్తానికైతే ఈ తీర్పుతో రాజధాని కార్యాలయాల తరలింపు అంశం మరోమారు వాయిదా పడింది. ఇక ప్రస్తుతం ఎలక్షన్ల ఫీవర్ కూడా ఏపీలో మొదలవటంతో ఇప్పట్లో ఇక ఈ ప్రక్రియ జరిగే అవకాశాలు లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.